హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ వేసవిలో ఒంటికి చాలా చలవ చేసేలాగా ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే మామిడికాయ గంగవల్లి ఆకుతో పెసరపప్పు కాంబినేషన్లో పప్పు రెసిపీ చూపించబోతున్నాను. గంగవల్లి ఆకు వేసవి కాలంలో ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, అలాగే పెసరపప్పు కూడా ఒంటికి చలవ చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పప్పుని ముందుగా ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను కుక్కర్లో వండుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసున్నర దాకా పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న పెసరపప్పులోకి ముందుగా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న సైజులో ఉన్న మామిడికాయని తీసుకున్నానండి. నేను చాలా చిన్న మామిడికాయ తీసుకున్నాను. పులుపు కూడా చాలా బాగా ఉందండి. తర్వాత అదే కప్పుతోనే 1 కప్పు దాకా గంగవల్లి ఆకుకూరని తీసుకోవాలి. ఈ ఆకుకూరలో నేను ఇక్కడ ఆకులు మాత్రమే కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని తీసుకున్నానండి. మీరు కాడలతో కావాలంటే కాడలతో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకున్నాను. ఆకు కొద్దిగా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలండి. పప్పు ఉడకడం కోసం వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర దాకా పెసరపప్పుని తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తోనే 3 గ్లాసుల దాకా వాటర్ని తీసుకున్నానండి. 3 గ్లాసులు సరిపోతాయి మనకి. బాగా ఎక్కువ పోసినా కూడా పొంగిపోతుందండి పప్పు అంతా, కాబట్టి పెసరపప్పుకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూసారు కదా, పప్పు మనకి ఇలా ఉడికింది. తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని పప్పు గుత్తితో బాగా పప్పుని మెత్తగా చేసుకోవాలండి. ఈ పప్పుని మీరు కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా విడిగా గిన్నెలో కూడా వండుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. పప్పు మొత్తాన్ని ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నానండి. పెసరపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత మనకి తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ముందు మనం పప్పుని పలచగా చేసుకుంటే అది చల్లారిన తర్వాత గట్టిపడినా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మరి ముద్దలాగా అవ్వకుండా వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం ఇందులో మామిడికాయ వేసాం కాబట్టి పులుపుకి తగినట్టుగా ఉప్పు కారం కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఈ పప్పుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకొక స్టవ్ మీద నేను పోపు కోసం ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 చెంచా ఆవాలు అలాగే 1 చెంచా జీలకర్ర వేసుకోవాలండి. పప్పులో నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటాను, మిగిలిన పోపు గింజలు అవసరం లేదండి. ఇవి ఇలా కొద్దిగా వేగుతుండగానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోండి. మామిడికాయ పప్పులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా వేసుకోండి, నా దగ్గర లేదండి. ఇప్పుడు ఒక్కసారి పోపు మొత్తం బాగా వేయించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి కలిపేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ గంగవల్లి ఆకు పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అలాగే ఈ సమ్మర్లో ఒంటికి చాలా చలవ చేస్తుంది. కందిపప్పుతో కూడా వండుకుంటారు ఈ పప్పుని. ఒక్కసారి పెసరపప్పుతో ట్రై చేయండి, ఎందుకంటే పెసరపప్పు కూడా ఒంటికి బాగా చలవ చేస్తుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో పప్పుని ట్రై చేయండి. మనకి తినడానికి పుల్ల పుల్లగాను ఉంటుంది, అలాగే పెసరపప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.